స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్ గ్రూపులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. తెలియని వారు ఈ ఫైల్స్ ఓపెన్ చేస్తే వారి ఖాతాలోని డబ్బులు కాజేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర వ్యాపారవేత్తలకు ఈ ఫేక్ మెసేజ్లు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చాలా మంది ఫోన్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డేటాను పూర్తిగా చోరీ చేస్తున్నారు. దీనిపై బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫేక్ ఏపీకే ఫైల్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులకు ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటూ కూడా ఈ యొక్క ఫేక్ సంబంధించిన మెసేజ్లు పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఎవరైతే ఈ యొక్క మెసేజ్ను చూసి ఓపెన్ చేస్తే వారి యొక్క ఫోన్స్ను కూడా పూర్తిగా వారు హ్యాక్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు, ఇతర సంబంధించిన వ్యాపారవేత్తలు అన్ని ఫోన్స్ కూడా ఈ యొక్క వాట్సాప్ సంబంధించి కూడా నిన్న నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీకే ఫైల్స్ ద్వారా అందరి ఫోన్స్ కూడా హ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ యొక్క ఫేక్ మెసేజ్ పంపిస్తారు. ఒక ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక్కసారిగా పంపించిన నేపథ్యంలో చూస్తే ఎవరైతే ఈ యొక్క ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తారో వెంటనే వారి ఫోన్ కూడా హ్యాక్ అయిపోతుంది. దాని తర్వాత వారంతా కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటికీ కూడా కొన్ని లక్షల ఫోన్లు కూడా హ్యాకర్స్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఫోన్లు హ్యాక్ చేశారు. ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు, దీనికి సంబంధించి వారంతా కూడా ఇప్పటికే వారి ఫోన్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దయచేసి ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇలాంటి యొక్క ఫేక్ సంబంధించిన ఏపీకే ఫైల్స్ మాత్రము ఓపెన్ చేయొద్దు, వాటిని వెంటనే డిలీట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫైల్స్ ఓపెన్ చేస్తే పూర్తిగా ఫోన్ వారి హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న డేటానంతా కూడా వారు పూర్తిగా కాపీ చేసుకుంటారు. దాని తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తిగా కొంత కష్టతరం అవుతుంది. అంతేకాకుండా బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ తమకు తెలియకుండానే జరిగిపోతుంది. కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీకే ఫైల్స్ సైబర్ సంబంధించిన నేరగాలు ఇంకా పంపిస్తూనే ఉన్నారు. వాటి పట్ల దీనికి సంబంధించి లక్షలాది మంది బాధితులు కూడా ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలాంటి ఫేక్ మెసేజ్ల పైన చాలా అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.